సౌత్ లో వరుసగా కమర్షియల్ సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించిన గ్లామరస్ స్టార్ రాశి ఖన్నా ఇప్పుడు తన కెరీర్ దిశను మార్చుకునేందుకు సిద్ధమైందని చెప్తోంది. నటనకు ప్రాధాన్యం ఉన్న కథ బలం గల పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నట్టు ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇటీవల విడుదలైన 120 బహదూర్ చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న రాశి పాత్రల ఎంపికపై కీలక వ్యాఖ్యలు చేసింది. దక్షిణాదిలో నేను చాలా కమర్షియల్ సినిమాలు చేశాను. వాటితో నాకు గుర్తింపు వచ్చింది, ప్రేక్షకుల ప్రేమ దక్కింది. కానీ ఇకపై హిందీలో మరింత కథా ప్రాధాన్యం ఉన్న నటనను పరీక్షించే పాత్రలపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. వాణిజ్య చిత్రాలు చేయటం ఇష్టమే, కానీ ప్రతి విషయంకి ఒక హద్దు ఉంటుంది అని తన వ్యక్తిగత కంఫర్ట్ జోన్ గురించి మాట్లాడుతూ, నేను ఎంచుకునే పాత్రలో నాకే కంఫర్ట్ గా ఉండాలి. కొన్నిసార్లు పాత్రలు నా లిమిట్ దాటి వెళ్లేలా ఉంటాయి. అలాంటప్పుడు ఎలాంటి సందేహం లేకుండా నో చెప్పేస్తాను. ఆ పాత్రలో నేను దిగజారిపోయేలా కనిపిస్తానని అనిపించినా కూడా ఒప్పుకోను. ప్రతి నటికి తనకంటూ ఒక కంఫర్ట్ జోన్ ఉంటుంది. దానిని గౌరవించడం తప్పు కాదు. నేను ఇతరులను జడ్జ్ చేయను, కానీ నాకు నచ్చని ఎంపికలను మాత్రం నేను చెయ్యను అని స్పష్టం చేసింది. ప్రస్తుతం రాశి ఖన్నా ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు పలు తెలుగు, హిందీ ప్రాజెక్టులలో నటిస్తోంది. తన కెరీర్ లో కొత్త దశను ప్రారంభించడానికి సిద్ధమవుతున్న ఆమె కంటెంట్ ఆధారిత పాత్రలతో మరింతగా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని లక్ష్యం పెట్టుకుంది. అమరన్ సినిమాతో ఒక్కసారిగా కాలీవుడ్ లో రాజ్ కుమార్ పెరియసామి పేరు మారుమోగిపోయింది. అమరన్ తో శివకార్తికేయన్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ఇచ్చాడు రాజ్ కుమార్ పెరియసామి. ప్రస్తుతం ధనుష్ హీరోగా సినిమా చేస్తున్నాడు రాజ్ కుమార్. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు. అమరన్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. గ్రాండ్ గా మొదలైన ఈ సినిమా షూటింగ్ కు ఇటీవల బ్రేక్ పడింది. తాను ఈ చిత్రాన్ని నిర్మించలేనని నిర్మాత మదురై అన్బు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. ఈ సినిమా బడ్జెట్ దాదాపు 160 కోట్ల వరకు అవుతుందట. ముఖ్య పాత్ర పోషిస్తున్న మమ్ముట్టి రెమ్యునరేషన్ కింద 24 కోట్లు తీసుకున్నారట. మిగిలిన అందరి రెమ్యునరేషన్స్ అన్ని కలిపి బడ్జెట్ చాలా అవుతుందని రిస్క్ చేయలేక నిర్మాత మదురై అన్బు ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడట. సినిమా ఫైనాన్షియర్ గా పనిచేసే మదురై అన్బు ధనుష్ తో సినిమా చేయాలని భావించి ఓవర్ బడ్జెట్ కారణంగా మధ్యలోనే వదిలేశాడు. అన్బు తప్పుకోవడంతో ఈ సినిమా ఇక ఆగిపోతుందని అందరూ భావిస్తున్న టైంలో హీరో ధనుష్ తానే స్వయంగా నిర్మించేందుకు రంగంలోకి దిగాడు. తన స్వీయ నిర్మాణ సంస్థ వండర్ బార్ ఫిల్మ్స్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు ధనుష్ కు తోడుగా వెంటనే కమల్ హాసన్ నిర్మాణ సంస్థ RKFI ఈ చిత్రాన్ని నిర్మించడానికి అంగీకరించింది. అమరన్ ను కూడా RKFI నిర్మించింది. దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామిపై నమ్మకంతో ధనుష్, కమల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సినీ పరిశ్రమలో చాలా మంది ప్రణాళికలు వేసుకొని హీరో, హీరోయిన్ గా మారుతారు. అయితే కొందరికి మాత్రం అదృష్టం ఒక్కసారిగా తలుపు తట్టేస్తుంది. అలాంటి లక్కీ ఛాన్స్ తో కెరీర్ దొరికిన హీరోయిన్ కృతి శెట్టి. ఇక్కడ బెంగళూరులో పెరిగిన ఈ బ్యూటీ అసలు పుట్టింది మాత్రం ముంబైలో. తండ్రి వ్యాపారవేత్త కాగా తల్లి ఫ్యాషన్ డిజైనర్. చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి చూపిన కృతి ముందుగా వాణిజ్య ప్రకటనల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. అదే నిర్ణయం ఆమెను హీరోయిన్ గా మార్చింది. అతి చిన్న ఏజ్ 17 ఏళ్ల వయసులో ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన కృతి శెట్టి ఒక్కసారిగా స్టార్డమ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా భారీ విజయంతో వరుస అవకాశాలు రాగా తర్వాత శ్యామ్ సింగరాయ్, బంగార్ రాజు, మాచర్ల నియోజకవర్గం, ది వారియర్, కస్టడీ వంటి సినిమాల్లో నటించింది. అయితే వీటిలో కొన్ని మాత్రమే హిట్ అవడంతో ఆమె క్రేజ్ కొంత తగ్గిపోయింది. దీంతో కృతి టాలీవుడ్ కే పరిమితం కాకుండా తమిళం, మలయాళంలో కూడా ప్రాజెక్టులు చేపట్టింది. ప్రస్తుతం తమిళంలో జీని, వా వారియర్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ చిత్రాల్లో నటిస్తోంది. ఇవి ఆమె కెరీర్ ను మలుపు తిప్పే ప్రాజెక్టులుగా భావిస్తున్నారు. అయితే ఇటీవల వావాత్యార్ ప్రమోషన్ లో పాల్గొన్న కృతి శెట్టి తన హీరోయిన్ జర్నీపై ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. కృతి మాట్లాడుతూ, ఒక కమర్షియల్ యాడ్ ఆడిషన్ కు వెళ్ళాను. ఆ రోజు మా నాన్న రావటం ఆలస్యం అవటంతో ఎదురుగా కనిపించిన స్టూడియోలో ఆడిషన్స్ జరుగుతుంటే చూడటానికి లోపలికి వెళ్ళాను.
అక్కడ నన్ను చూసిన టీం సినిమాలో నటించేందుకు ఆసక్తి ఉందా అని అడిగారు. ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వారికి మా అమ్మ ఫోన్ నెంబర్ మాత్రమే ఇచ్చి వెళ్ళిపోయాను. కొద్ది రోజులకే దర్శకుడు బుచ్చిబాబు సానా ఫోన్ చేసి మాట్లాడారు. అలా ఆమె టాలీవుడ్ లో ఉప్పెనతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చాను. ఆ రోజు నాన్న టైంకు వచ్చి ఉండుంటే నేను హీరోయిన్ గా మారి ఉండేదాన్ని కాదు అని కృతి నవ్వుతూ చెప్పింది. కార్తీ, ప్రదీప్ వంటి నటులతో పనిచేయటం సంతోషంగా ఉంది. భవిష్యత్తులో కూడా మంచి కథలు చేసే దిశగా అడుగులు వేస్తానని కృతి శెట్టి వెల్లడించింది. ఇటీవల కాలంలో మలయాళ సినిమా ఇండస్ట్రీ వరుసగా కంటెంట్ బేస్డ్ హారర్, థ్రిల్లర్ చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఆ జాబితాలో డిఎస్ ఈరే కూడా ఒకటి. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోగా నటించగా, హారర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమా విడుదలయ్యే వరకు పెద్దగా అంచనాలు లేకపోయినా రిలీజ్ తర్వాత మంచి టాక్ సంపాదించి బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ అందుకుంది. ప్రణవ్ కెరీర్ లో ఇది మరో హిట్ గా నిలిచింది. సినిమా కథ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, విజువల్స్ ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యేలా చేశాయి. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో హారర్ జోనర్ అభిమానులకు ఇది మంచి ట్రీట్ అయింది. ఈ హిట్ తర్వాత సినిమా ఇతర భాషల్లో కూడా విడుదల కాగా తెలుగులో మోస్తారు స్పందన అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి వస్తోంది. డిస్నీ ప్లస్ హాట్స్టార్ లో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకోగా తాజాగా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. డిసెంబర్ 5 నుంచి డిఎస్ ఈరే హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. థియేటర్స్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అయినప్పటికీ ఓటీటీ వర్షన్ మాత్రం కేవలం మలయాళంలోనే స్ట్రీమ్ కానుందని హాట్స్టార్ టీం స్పష్టం చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ వంటి ఇతర వర్షన్లపై హాట్స్టార్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో పాన్ ఇండియా ప్రేక్షకులు కొంత నిరాశ చెందే అవకాశం ఉంది. ప్రేక్షకులైతే ఓటీటీలో తమ భాషలో ఈ సినిమాను చూడాలని ఆశపడ్డారు. కానీ ప్రస్తుతం ఆ అవకాశంపై స్పష్టత లేదు. కానీ ఓటీటీలో మల్టిపుల్ లాంగ్వేజెస్లలో రిలీజ్ చేస్తే ఇంకా పెద్ద రీచ్ సంపాదించే అవకాశం ఉందని సినిమా పరిశ్రమ విశ్లేషకులు భావిస్తున్నారు. చిరంజీవి, నయనతార కాంబినేషన్ మూడోసారి రిపీట్ అవుతోంది. సైరాలో భార్యాభర్తల్లా నటించిన చిరంజీవి, నయన్ మనశంకర వరప్రసాద్ గారులో విడిపోయిన భార్యాభర్తల్లా కనిపిస్తున్నారు. మధ్యలో వచ్చిన గాడ్ ఫాదర్ లో అన్నా చెల్లెలుగా నటించారు. ఈ ఇద్దరి కాంబోలో సరైన హిట్ లేకపోయినా ఈ సెంటిమెంట్ ను అనిల్ రావిపూడి పట్టించుకోలేదు. బాలకృష్ణ, నయనతారది సూపర్ హిట్ పేర్ కావటంతో 4వ సారి కలిసి నటిస్తున్నారు. సింహ, శ్రీరామరాజ్యం, జయసింహ హిట్స్ తర్వాత నయన్ మరోసారి బాలయ్యతో జతకడుతోంది. గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో రూపొందే సినిమాలో బాలయ్య సరసన నయన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. కెరీర్ స్టార్ట్ చేసి 43 ఏళ్లు దాటినా ఇప్పటికీ క్రేజీ ఇమేజ్ తో దూసుకుపోతోంది టబు. బాలీవుడ్ టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న టబు నాగార్జునతో ఆడిపాడనుంది. నాగ్ నటిస్తున్న 100వ సినిమాలో హీరోయిన్ గా టబును సెలెక్ట్ చేశారని తెలిసింది. ఇక ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన నిన్నే పెళ్లాడతా బ్లాక్ బస్టర్ కాగా ఆవిడ మా ఆవిడే హిట్ అయింది. విజయ్ సంక్రత్యాన్ మూవీలో రష్మిక హీరోయిన్ అంటూ వస్తున్న వార్తలకు మైత్రి స్పందిస్తూ వేచి చూద్దాం అని అర్థం వచ్చేలా లెట్స్ సీ అని రష్మికను ట్యాగ్ చేసింది. దీనికి ఆమె రిప్లై ఇస్తూ ఓకే అంటూ నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేసింది. దీంతో ఈ లవర్స్ మరోసారి జతకడుతున్నారంటూ రౌడీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద హిట్ కొట్టిన బేబీ కాంబో రిపీట్ అవుతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ సినిమాతో 90s మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. స్టాలిన్ ఫ్లాప్ అయిన చిరంజీవి, త్రిష కాంబినేషన్ రిపీట్ అయింది. ఇద్దరు కలిసి నటించిన స్టాలిన్ ఫ్లాప్ కాగా విశ్వంబరాలో మరోసారి జంటగా కనిపించనున్నారు. సోషో ఫ్యాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా బింబిసారా ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో రూపొందుతోంది.